హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్గా ఫీడింగ్ డ్రెస్సెస్ అండి. ఫీడింగ్ డ్రెస్సెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి సింపుల్ టెక్నిక్స్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, చూడటానికి టఫ్గా అనిపిస్తుంది. మనకి మార్కెట్లో కూడా ఎక్కువగా దొరకట్లేదండి. ఈ ఫీడింగ్ డ్రెస్సెస్ అంటే ఎక్కువగా సేల్ చేయట్లేదు, ఎక్కువ మంది వేసుకోరు అనేసి. అది కూడా ఒకవేళ దొరికినా సరే నార్మల్ ఫ్యాబ్రిక్స్లో దొరుకుతున్నాయి. మనం డిజైనర్గా స్టిచ్ చేసుకోవాలన్నా ఎలా డిజైన్ చేసుకోవాలని చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు అయితే అవి చూపిద్దాం అనుకున్నాను. ఇందులో అయితే 3 టైప్స్లో ఈరోజు చూపిస్తానండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇదైతే మీకు ఆల్రెడీ డిజైన్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. మాకు అసలు ఏం స్టిచ్చింగ్ రాదు బేసిక్ నుంచి కావాలనుకుంటే మాత్రం క్లాస్ 1 దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు చూపించిన వీడియో క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ ఇదే వీడియో చూసి మాకు అసలు ఏం రాదండి, మీరు డైరెక్ట్ ఇవి చూపిస్తున్నారేంటి, ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని చాలామంది కొత్త వాళ్ళు కామెంట్స్లో పెడుతున్నారు. అలా కాకుండా డే 1 నుంచి నేను చెప్పిన ప్రతి ఒక్క క్లాస్ కూడా మీరు ఫాలో అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ టైప్ అండి, ఇదైతే మనము ఇలా కుర్తీ అయితే మొత్తం ఇలా ఉంది కదా, ఎక్కడ కూడా మీకు ఫీడింగ్ లాగా తెలీదు. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ కూడా ఫీడింగ్ డ్రెస్సే అండి. మీకు తెలుస్తుంది అసలు చూడటానికి మాత్రం నార్మల్ డ్రెస్ లాగా ఉంది. నాకు కూడా అనిపించింది, ఇప్పుడు ఆల్రెడీ మంత్స్ బేబీ ఉంది, ఫీడింగ్ ఇవ్వడానికి మామూలు బయటికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ప్రతిసారి శారీ అయితే వేసుకోలేం కదా, డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఫీడింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలని నేను కూడా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ప్రతి డ్రెస్ కూడా నేను ఫీడింగ్లోనే డిజైన్ చేసుకుంటున్నాను. ఎవ్వరు కూడా కనిపెట్టట్లేదు అసలు. ఫీడింగ్ చేసేటప్పుడే ఈ డ్రెస్ ఫీడింగ్ డ్రెస్ అని గుర్తుపడుతున్నారు తప్ప నార్మల్గా తెలీదు. అంత నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అయితే. చిన్న టెక్నిక్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇదైతే ఒక టైప్ అండి. ఇందులో మనకి ఇక్కడ ప్రింటెడ్ మోడల్లో తీసుకున్నాను, క్లియర్గా చూపిస్తాను. అలాగే ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్లో తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్, ఇలా ప్యాచ్ వర్క్ లాగా కావాలనుకున్నప్పుడు ఇందులోనే కలిసిపోయేటట్టుగా. లేదు మేము డ్యూయల్ డిజైన్ యూజ్ చేయట్లేదు, సింగిలే అన్నా కూడా మనం కటింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి నార్మల్ కటింగే, కానీ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ వేస్ట్ దగ్గర జాయింట్ చేసుకునే, ఒకవేళ వేస్ట్ దగ్గర జాయింట్ చేసుకోవాలన్నా ఇదే స్ట్రైట్ కట్ అనుకోండి, స్ట్రైట్గా కూడా నార్మల్గా స్ట్రైట్ కట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు వేస్ట్ వరకు మాత్రం ఓపెన్ చేసుకొని, అంటే జస్ట్ కటింగ్ చేసుకొని లోపల నుంచి జిప్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇన్విజిబుల్ జిప్ అండి. ఇది మీకు రివర్స్ చేసి చూపిస్తేనే క్లియర్గా అర్థమవుతుంది ఏంటి ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, జిప్ అనేది సింపుల్ టెక్నిక్ అండి, చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. చూడటానికి టఫ్గా అనిపిస్తుంది, ఎలా డిజైన్ చేశారో ఏమో అనిపిస్తుంది, కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ జిప్ అనేది చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇన్విజిబుల్ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియో క్లియర్గా క్లాస్లో చెప్పానండి, అది కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి, తెలిసిపోతుంది. ఒకవేళ చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే షేర్ చేస్తాను, జిప్ ఎలా వేసుకోవాలనేది క్లియర్గా ఉంది. మీకు ఒకవేళ రాకపోయినా, ఒకసారి సరిగా రాకపోయినా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే చూడండి, మీకు లాంగ్ జిప్ తీసుకున్నాను కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ నార్మల్గా జాయిన్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ నుంచి కింది వరకు జిప్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్కి, అలాగే ఇటు సైడ్ వచ్చేసి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్కి 2 సైడ్స్ మనం జిప్ అయితే అటాచ్ చేసాం. చూడండి, ఇక్కడ మనకి సింగిల్ స్టిచ్లోనే జిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్విజిబుల్ జిప్ అనేది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. జిప్పు పక్క నుంచే సింగిల్ పాదం యూజ్ చేయాలి. దీనికి మాత్రం మనకి పాదం ఎక్కదు కాబట్టి వన్ సైడ్ ఉన్న సింగిల్ పాదం మాత్రమే తీసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటే ఇంత నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వేసే కుట్ట అనేది నీట్గా ఈ జిప్పు వెంటనే రావాలి. మనకి వంకర టింకర్గా రావడం అలా అయితే జిప్పు మళ్ళీ మనకి ఫ్లెక్సిబుల్గా రాదు. ఇది మాత్రం మన ప్రాక్టీస్తోనే వస్తుంది. 2 సైడ్స్ కూడా మనం ఇలా అటాచ్ చేసుకున్నట్లయితే బయట నుంచి ఏం కూడా మనకి జిప్పే కనిపించదు అసలు. ఇప్పుడు చూడండి, మీకు ఎలా తెలుస్తుంది, జిప్పు ఉన్న విషయం కూడా తెలీదు. మనకి ఇన్విజిబుల్ జిప్లో ఇలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, జస్ట్ మనం తెచ్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కట్ అనే సేమ్ అండి, మనకి స్ట్రైట్ కుర్తా కావాలన్నా కూడా దానికి మనకి ఎక్కడి నుంచి ఓపెన్ కావాలనుకుంటున్నామో అక్కడ ఇలా జాయింట్ కట్ చేసుకొని ఇలా వేసుకోవటమే. ఓపెన్ క్లోజ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, మీకు ఎక్కడ కూడా ఓపెన్ ఉన్నట్టు కూడా తెలియదు. ఈ జనరేషన్ ఫీడింగ్ మదర్స్ అయితే చాలామంది శారీస్ కట్టుకోవడం అలా కుదరట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు చాలా రకాల డ్రెస్సెస్ వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి
వాటికి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను. ఇంత సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఎక్కువ దొరకట్లేదండి, రెడీమేడ్లో అయితే అసలు ఉండట్లేదు. అందుకే మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నా. ఇదైతే సెకండ్ టైప్, దీనికి విత్ లైనింగ్ కూడా ఉంది. నాకైతే కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయండి డ్రెస్సెస్, నాకు నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం జిప్ అనేది ఇలా ఇచ్చాను, అంటే మనకి ఇక్కడ కటింగ్ లేకుండా, ఇందాక డ్యూయల్ డిజైన్లో తీసుకున్నాను కాబట్టి మీకు అర్థం కాదు కదా, ఇక్కడ సింగిల్ డిజైన్, మనకి షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడ కూడా జాయింట్ లేదు. మళ్ళీ ఎలా డిజైన్ చేసుకోవాలని మీకు చాలా డౌట్గా ఉంటుంది కదా. నెక్ కింది నుంచి వేస్ట్ వరకు మనకి ఇలా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి జిప్ అటాచ్ చేసుకోవడం. ఇదైతే షార్ట్ లెంత్ జిప్ అండి. మనకి ఇక్కడ జిప్ అటాచ్ చేసుకోవడమే. జస్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్ జిప్ అనేది సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా జిప్ వేసినట్టుగా తెలియట్లేదు కదా. మీకు ఓపెన్ పైనుంచి వద్దు, కింద నుంచే ఫ్లెక్సిబుల్గా ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు. మనం ఇలా చేస్తున్నాం కదా, రివర్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. లేదంటే కింద నుంచి మీదికైనా, మీది నుంచి కిందికైనా, ఎలా అయినా. ఇక్కడ స్పెషల్గా ఇవి కనిపించొద్దు అనుకుంటే మాత్రం రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుంది, అసలు ఇక్కడ జిప్ పెట్టినట్టు కూడా తెలియట్లేదు. 2 సైడ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఎవ్వరికి అర్థం కూడా కాదండి ఇవి ఫీడింగ్ డ్రెస్సెస్ అని. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు వీడియోస్ కోసం వేసుకున్న డ్రెస్ ప్రతి ఒక్కటి కూడా ఫీడింగ్ డ్రెస్సెస్ అండి, మీరు గుర్తుపట్టట్లేదు కదా, అందుకే చెప్తున్నాను. ఇంకొక మోడల్ వచ్చేసి ఇదైతే చాలా బాగా క్లిక్ అయిందండి. అంటే మనం ప్రిన్స్ కట్ వేసుకోవాలి, లాంగ్ ఫ్రాక్స్లో కానీ కుర్తీస్లో కానీ ప్రిన్స్ కట్ వేసుకొని రెగ్యులర్గా అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఇలా డిజైన్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చూడండి, ప్రిన్స్ కట్లోనే మనకి జిప్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఇవి చూస్తే తప్ప ఇక్కడ జిప్ వేసినట్టుగా మీకు ఎక్కడ కూడా తెలీదు. ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. మనకి స్ట్రైట్గా కాకుండా ప్రిన్స్ కట్ మనం కట్ చేసుకుంటాం కదా, ఆ కటింగ్నే జాయిన్ చేస్తూ ఇలా జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, మీకు తెలుస్తుంది. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కటింగ్ ఎలా వచ్చింది ఏంటి అని క్లియర్గా తెలుస్తుంది. చాలా ఈజీ, చాలా బాగుంటుంది కూడా. చాలామందికి తెలియదండి ప్రిన్స్ కట్లోనే ఇలా మనం అటాచ్ చేసుకోవచ్చు అని, ఎవరికి కూడా తెలియదు. అందుకే మరి ఈరోజు ఓన్లీ స్పెషల్గా దీనికోసమే వీడియో చేస్తున్నాను. చాలామంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా. కొంతమంది ఫీడింగ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చాలామంది అడిగారు. అందుకే నేను ఈరోజు స్పెషల్గా ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఇలా మనకి ప్రిన్స్ కట్ షేప్లోనే జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కడ కూడా కనిపించదు. ఇదైతే రాంగ్ సైడ్ నుంచి మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత జిప్పు పక్క నుంచే, అంటే వెంటనే ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి బయటికి రావడం అలా ఏమీ ఉండదు. ఈ స్టిచ్చింగ్ అనేది మాత్రం కొంచెం ఇంపార్టెంట్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకోవచ్చు జిప్. 2 సైడ్స్ కూడా మనకి జిప్స్ అవైలబుల్గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. నేను వేసుకొని చెప్తున్నాను కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఇలా స్టిచ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది అనేసి. 3 టైప్స్లో ఎలా మనం డ్రెస్ డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఈ జిప్స్ అయితే వేసుకోవచ్చు. ఎక్కువగా నేను ప్రిన్స్ కట్, అనార్కలి కుర్తీస్ వేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ నేనైతే ప్రిన్స్ కట్లోనే కటింగ్లో కనిపించకుండా ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కూడా తెలియదు. జస్ట్ ఇలా మీకు ఇక్కడ జిప్ కనిపిస్తే తప్ప ఇది ఫీడింగ్ డ్రెస్ అని మీకు అర్థం కూడా కాదు. ఎన్నో రకాల డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఫీడింగ్ డ్రెస్సెస్ ఫీడింగ్లో ఉన్నాం కదా అనేసి ఎక్కువ డ్రెస్సెస్, ఎక్కువ మోడల్స్ వేసుకోవద్దని ఏం లేదు. అన్ని రకాల డ్రెస్సెస్ కూడా మనం ఇలా డిజైన్ చేసుకుంటే ఎవరికి గుర్తు కూడా పట్టరు. చాలా బాగుంటుంది, వేసుకున్నా కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, చూడటానికి కూడా గ్రాండ్గా ఉంటుంది అండి. ఈరోజైతే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే 10 మందితో షేర్ చేయండి, అది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే Day 1 నుంచి క్లాసెస్ చూడనట్లయితే ప్రతి ఒక్కటి చెక్ చేసి ఫాలో అవ్వండి. అలాగే ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చాలామంది డైరెక్ట్ ఇదే వీడియోస్ చూసి మాకు స్టిచ్చింగే రాదు, డైరెక్ట్ ఇలా చెప్తే ఎలా వస్తుంది, మాకు కటింగ్ స్టిచ్చింగ్ కావాలని అడుగుతున్నారండి. నాకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ప్రజెంట్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చేయలేను కాబట్టి ప్రతి ఒక్క టెక్నిక్స్ కూడా చూపిస్తున్నాను. అప్డేటెడ్గా ఏ డ్రెస్సెస్ ఉన్నాయి, ఎలా డిజైన్ చేస్తున్నాను, కలర్ కాంబినేషన్స్ ఏంటి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. మీకైతే అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.